హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. నేను మీకు ఈరోజు నాటు పచ్చిమిర్చితో బజ్జీలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఈరోజు ఇలా చూపించబోతున్నాను. ముందుగా బారు పచ్చిమిరపకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని కాడ పైకి పట్టుకుని, తొడిమ ఉంటుంది కదా, దానిని పైకి పట్టుకుని ఇలా చేల్చాలండి. మధ్యలోకి ఘాటు పెట్టాలన్నమాట. అలా అన్నింటినీ పెట్టుకుని దాని లోపల ఉన్న గింజల్ని పచ్చిమిరపకాయ ఓపెన్ చేసి ఇలా గింజలన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుని లోపల గింజలేమీ లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి. చిటికెడు సోడా ఉప్పు, అంటే వంట సోడా అంటారు కదా, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ వాము. వీటిని బాగా కలుపుకొని ఇలా పొడి పొడిగా కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, దానిని ఓపెన్ చేసి ఈ పౌడర్ని, శనగపిండి పౌడర్ని అలా లోపల స్టఫ్ చేసుకోవాలి. అలా లోపల ఓపెన్ చేసి మిరపకాయ లోపల పెట్టి అన్నింటినీ అలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి అలా ఓపెన్ చేసుకొని ఆ శనగపిండి, వాము, వంట సోడా ఉంది కదా, అలా పక్కన పెట్టుకోవాలి. దానిని అలా అన్ని మిరపకాయలని అలా ఓపెన్ చేసుకొని ఆ పౌడర్ని లోపల పెట్టుకొని వాటిని గట్టిగా నొక్కి ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను. చూడండి, రాలకుండా చక్కగా ఉంది. మనం కలుపుకున్న గిన్నె ఉంది కదండి, శనగపిండి గిన్నె, దానిలోనే ఒక 10 టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ఎందుకంటే నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి. 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 టీ స్పూన్ కారం, ఒక చిటికెడు వంట సోడా, చిటికెడు వాము. వీటిని మొత్తం పిండికి కలిసేలా పొడి పొడిగా కలుపుకుందాం. ఫస్ట్ మొత్తం మనం వేసినవన్నీ పిండికి కలవాలి. అందుకే పొడి పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఇలా పిండిలో పోసుకొని చిక్కగా కలుపుకోవాలండి. పల్చగా మాత్రం అవ్వకూడదు, బాగా చిక్కగా ఉండాలి. ఎందుకంటే పచ్చిమిర్చికి పిండి అంటుకోవాలి, జారకుండా ఉండాలి పిండి. మనం పచ్చిమిర్చి డిప్ చేసినప్పుడు జారకూడదు. ఇదే పిండిలో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ అండి. కార్న్ఫ్లోర్ అందరికీ ఉంటే పర్లేదు వేసుకోండి, లేకపోతే 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్, ఆ బియ్యపు పిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేయాలండి. ఇవి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కల్లో కలుపుకోవాలి.
అలా కట్ చేసుకొని చిన్నగా తరుక్కొని ఉల్లిపాయల ముక్కల్లో కలుపుకొని ఆ గిన్నెని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పిండిలో డిప్ చేసి పిండి లోపలికంటా ముంచి అలా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్క మిర్చి అలా వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసుకుంటే చక్కగా పొంగుతాయండి. మనం కార్న్ఫ్లోర్ కలిపాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయి, కరకరలాడుతూ వస్తాయి. ఎక్కువగా తినాలని కూడా అనిపిస్తుంది మనకి, అంత టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలిసిన వంటే అయినప్పటికీ నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఆ మిర్చిని ఆ బజ్జీని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని నేను చూపించిన విధంగా మనం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అలా స్టఫ్ చేసుకోవాలి. మిర్చి బజ్జీని ఓపెన్ చేసుకొని అలా ముక్కలు ముక్కలుగా ఉల్లిపాయ ముక్కల్ని అలా పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఆ పచ్చిమిర్చి కట్ చేసుకుని దాని మధ్యలో ఇలా సర్దుకుని స్టవ్ చేసుకుని అలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి బజ్జీ తినడానికి రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రకరకాల వంటలు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా నా ప్రతి వీడియోని చూస్తూ ఉండండి.